మినిస్టర్ నారాయణది ఒక వాయిస్ బయటకు వచ్చింది. దీంతో తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. డివిజనల్ స్థాయి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ చిన్న చిన్న నాయకులపైన మినిస్టర్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఒక పెద్ద చర్చకు దారి తీస్తూ ఉంది. వేమిరెడ్డి బ్రదర్స్ ఏదైతే వడ్డీ వ్యాపారస్తుల్ని లేకపోతే ప్యాకాట్ వాళ్ళని తీసుకొచ్చి కూడా పూర్తి స్థాయిలో ఆఫీసులు ఓపెన్ చేయించి పూర్తి స్థాయిలో నగరంలో పెత్తనాన్ని చలాయిస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. వెల్కమ్ టు 90. నేను మీ రమణారెడ్డిని. ఈరోజు ఏదైతే మినిస్టర్ నారాయణది ఒక వాయిస్ ఈరోజు బయటకు వచ్చింది. దీంతో తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. నేను చాలా స్ట్రిక్ట్ గా పోలీసులు కన్సల్టించా. ఎవరైనా తీసుకుని కుమ్మని చెప్పా. ఏ పార్టీ వాళ్ళని నాకు అప్లికేషన్ లేదు చెప్పా. మీరు ఏ యాక్షన్ తీసుకోమని చెప్పా. క్లియర్ గా వాళ్ళ ఇంటెలిజెన్స్ మొత్తం చేసి మొత్తం రిపోర్ట్స్ మామిడి వాళ్ళ మధు యొక్క ఆధ్వర్యంలో మస్తానయ్య మళ్ళీ అని వాళ్ళు చేశారని వచ్చింది. మీ తెలుగుదేశం వాళ్ళు చేశారంటే ఈ టేక్ యాక్షన్ చెప్పా. నేను చాలా క్లియర్ అని అందరికీ శాంతి ఈ విషయాల్లో నేను చాలా క్లియర్. సీఎం ఈజ్ వెరీ పర్టికులర్. శాంతి విషయంలో మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న శాంతి విషయంలో వెరీ పర్టికులర్. మిగతా కాన్స్టిట్యూన్సీ విషయమే నాకు ఎస్పీ గారు ఫోన్ చేసి గో హెడ్ అని చెప్పా. మరి మళ్ళా నేను ఒకసారి చెప్తున్నాను, మీరు ఏసీ బిల్ వెంబడి చేయిస్తాం రోడ్డు. మీకెందుకు? మీరెందుకు రోడ్డు చేయించడం? నాకు చెప్తే నేను ఇస్తాను. నాకు చెప్తే నేను ఇస్తాను. సార్ మధు ఉన్నారా? సార్ తెచ్చాం లేడా? సార్ ఉన్నారు సార్. మధు నువ్వే ఉన్నావు పోలీస్ స్టార్ లిస్ట్ లో. నువ్వే ఉన్నావు పోలీస్ స్టార్ లిస్ట్ లో. సార్ నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు సార్. నేను అసలు నాకు లేదు, నాకు ఏమీ లేదు సార్. నేను దాని జోలికే పోను. నువ్వే చేయించా అంట. అసలు ఎవరు సార్ చెప్పినాడు? ఎంక్వైరీ రమ్మని చెప్పండి సార్. నేను ఇప్పుడే రెడీ. నేను ఏదైతే మీకు చెప్పేసి నేను పోతాను సార్. నేను నాకు సంబంధమే లేదు సార్. నాకు వ్యాపారంతో సంబంధం లేదు అసలు. మళ్ళీ మస్తాను ఎవరు? మళ్ళీ మస్తాను ఎవరు? మళ్ళీ మస్తాను ఎవరు? ప్రధాన కార్యదర్శి, 3వ వార్డు ప్రధాన కార్యదర్శి. మళ్ళీ వాళ్ళంటే వాళ్ళు మామూలుగా ఇటుక ఈ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు సార్. మాకు సంబంధం లేదు సార్. నాకు ఇటీవల ఏ పాపం తెలియదు సార్. నాకు అసలు ఏ పాపం తెలియదు సార్. నేను అసలు అట్లా ఇంటర్ఫియర్ కూడా కాదు సార్. అసలు ఎవరో పక్కా రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్. 100% రాంగ్ సార్. అది 100%. అసలు 100% రాంగ్ సార్. నన్ను లోపల ఏమన్నాను సార్. అది నేను తప్పు చేసిన లోపల వేసేమనండి. నేను తప్పు చేసిన లోపల వేసేమంటే అది కాదు పోలీసు ముందే ఏమంటే నాకు సంబంధం లేదు సార్. అసలు భగవంతుడు చూస్తాడు సార్. ఇంకా నాకు సంబంధం లేదు కదా. భగవంతుడు చూసుకుంటాడు. నాకేం మళ్ళీ మొత్తం వేసేమంటారు ఇద్దరిని లోపల. నేనైతే చేయలేదు సార్. వాళ్ళు చేసి నాకు తెలియదు. నాకు సంబంధం లేదు అసలు. ఆ మొత్తాన్ని తీసుకోండి. కనెక్షన్ తీసుకోండి సార్. సార్ 3వ డివిజన్ మైపాటి మల్లికార్జున ఆయన సార్. మధు సార్ రెస్పాన్స్. మైపాటి మల్లికార్జున జనరల్ సెక్రటరీ. ఆయనంట అడ్మిట్ చేశారు. మల్లికార్జున్ మల్లికార్జున్ సార్. మళ్ళీ సార్ నమస్తే సార్. నువ్వే మొదలు పెట్టావు మధు చెప్పారా? సార్ మదానికి అసలు మనము భగత్ సింగ్ కాలనీ కాడ రీచ్ చేశాం కదా సార్. మీరు వచ్చారు ఒకసారి సార్. భగత్ సింగ్ కాలనీ కాడ రీచ్ చేసినప్పుడు బాట్లు మనము ఏతో దిగేంత వరకు వేసాం సార్ ఆ రోజు. తర్వాత ఈ మన తుఫాన్కి 2-3 సార్లు కొట్టుకోపోయింది సార్. తుఫాన్కి చెప్తే మేము దిగిస్తాం కదా గవర్నమెంట్ లో. సార్ మనం ఏం చేయలేదు సార్. మనం సొంతంగా ట్రాక్టర్ పెట్టి రద్దీ తీసుకొచ్చి తోలేమా కానీ ఇంకా మనం ఏం చేయలేదు సార్. అట్లా కాదు, ఆ వీడియో జేసీబీ పనిచేసేది సార్. 100% చెప్తున్నాను సార్. నేనైతే తప్పే చేయలేదు సార్. మనము రద్దీ తోలేము అంతవరకే సార్. అలా అయితే సీజ్ చేస్తారు ఇవాళ రేపు సార్. సీజ్ చేస్తాను చేయండి సార్. మీకు ఏదైనా ఉంటే చెప్తే నేను తీస్తాను కదా. నాకేం సంబంధం సార్? అసలు మామిడాల మదానికి సంబంధమే లేదు సార్. అసలుకి ఆయన 4వ వార్డులో ఉన్నారు. అసలు ఆయన ఏం చేయలేదు సార్.
మేము చేసింది ఏంటంటే రద్దీ చూడాం సార్ రేట్లు. ఏం వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నాకేం తెలుసు, నాకేం నేనే చూడలేదు వచ్చి. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఏమనుకోబాకండి సార్ ప్లీజ్ సార్. మొన్న వరదలు వచ్చినప్పుడు ఏం చేశారంటే సార్, కోవూరు కన్స్ట్రక్షన్ సంబంధించి జమీపాలెం మన బండ్లు రానిలేదు సార్. టౌన్ లో బండ్లు మా ఊర్లో వచ్చి కుట్టే దానికి లేదు. మా ఊరు మా పంచాయతీ అన్ని కాదు, ఏదన్నా ఉంటే నేను చెప్తా. రాని చెప్తాను, రానింటే డిపార్ట్మెంట్ చెప్తాను, అని చేస్తారు. అట్లనే ఒక పద్ధతి అనుకున్న తర్వాత పద్ధతి ప్రకారం పోవాలా, పద్ధతి కాదు ఇట్లే ఉంటది. నెక్స్ట్ టైం అట్లా మాట కూడా రాణించుకోండి సార్. నెక్స్ట్ టైం వాళ్ళు ఐదారు ఎవడో వాడిని వాళ్ళని సీజ్ చేస్తారు, పని మనకెందుకు తెలుసుకుంటారు. ఒకటి దానికంటే వాడే చెప్తారు కదా. యాక్చువల్ గా దీని మీద వీడియోలు పంపించేవాళ్ళు మన ఇంటర్నల్ అందరూ ఉన్నారు. అంతేకాకుండా ఫ్యామిలీ విషయంలో సీఎం వెరీ పర్టికులర్, నేను కూడా దాని మీద వెరీ పర్టికులర్ అందువల్ల అందరూ చెప్తున్నాను. మీరు ఈ విషయంలో ఎవరు తప్పు చేయొద్దు, అది నా రిక్వెస్ట్. ఓకేనండి, కాన్ఫరెన్స్ క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ. అయితే ఇసుక సంబంధించినటువంటి ఏదైతే 3వ డివిజన్ 4వ డివిజన్ సంబంధించినటువంటి ఇసుక అక్రమంగా తరలిపోతుంది. దీని వెనకాల మామిడాల మధు దానికి సంబంధించిన వర్గం పూర్తి స్థాయిలో వ్యాపారం చేస్తుందని దీనిపైన పోలీసులు కూడా తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పి కూడా నారాయణ ఏదైతే ఈ వాయిస్లో పెను సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో దుమారం రేగుతుంది. ఎందుకంటే ఓన్లీ ఒక మామిడాల మధుకు సంబంధించి డివిజన్ స్థాయిలో ఉండే వ్యక్తులు ఈ ఇసుక వ్యాపారం చేసే పరిస్థితి లేదు. దీని వెనకాల పెద్ద నాయకులు ఉన్నారు. ఆ పెద్ద నాయకులు ఎవరు అనేది కూడా పూర్తి స్థాయిలో మినిస్టర్ నారాయణ విచారించి చర్యలు తీసుకోవాలని కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న డిమాండ్. అయితే నగరంలో పెద్ద ఎత్తున ఏదైతే ఈ మధ్యకాలం చూడొచ్చు, వేమిరెడ్డి బ్రదర్స్ ఏదైతే వడ్డీ వ్యాపారస్తుల్ని లేకపోతే ప్యాకాట వాళ్ళని తీసుకొచ్చి కూడా పూర్తి స్థాయిలో ఆఫీసులు ఓపెన్ చేయించి పూర్తి స్థాయిలో నగరంలో పెత్తనాన్ని చలాయిస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఆఫీసులు కూడా ఓపెన్ చేయించి కూడా ఏదైతే వడ్డీ వ్యాపారస్తుల్ని ప్యాకాట నడిపే వాళ్ళని కూడా తీసుకొచ్చి డివిజన్ల మీద తీసుకొచ్చి చేస్తున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున మనకు వస్తున్న సమాచారం. అయితే సాక్ష్యాలు ఎవిడెన్స్తో కూడా పూర్తి స్థాయిలో మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఈ డివిజన్లో పూర్తి స్థాయిలో ఎవరిని తీసుకొచ్చి వీళ్ళు పెడుతున్నారు అనేది కూడా మనకు సమాచారం అందుతుంది. ఇదే ఇసుక మాఫియాలో కూడా పూర్తి స్థాయిలో వేమిరెడ్డి బ్రదర్స్ ఉన్నారనేది కూడా సమాచారం. అయితే పూర్తి స్థాయిలో పేర్లు ఎత్తకుండా కూడా నారాయణ ఓన్లీ మామిడాల మధు పేరు చెప్తూ విమర్శించడం అనేది కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. అసలు నెల్లూరు నగరంలో పూర్తి స్థాయిలో ఏదైతే వేమిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ పెత్తనం తెలియకుండా వాళ్ళ పెత్తనం చలాయించకుండా ఎక్కడ ఏమి చేయలేని పరిస్థితులు నెల్లూరు నగరం ఉంది. కాబట్టి వాళ్ళ హస్తం పూర్తి స్థాయిలో ఉంది అనేది తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున వస్తున్న ఆరోపణలు. అయితే పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకొని కూడా మినిస్టర్ నారాయణ దీనిపైన అసలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది, ఏ డివిజన్లో ఏం జరుగుతుంది, పూర్తి స్థాయిలో ఏ నాయకుడు ఏం పని చేస్తున్నాడు, ఏం వర్క్ చేస్తున్నారు, ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఏ నాయకులకి బాధ్యతలు అప్పగిస్తున్నారు అనేది కూడా విచారణ జరిపించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలనేది కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి వచ్చిన వాదన. మనం ఈ మధ్యకాలంలో చూడొచ్చు ఎంత పెద్ద ఎత్తున ఆరోపణలు వేమిరెడ్డి బ్రదర్స్ మీద వస్తున్నా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా డివిజనల్ స్థాయి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ చిన్న నాయకుల పైన మినిస్టర్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఒక పెద్ద చర్చకు దారి తీస్తూ ఉంది. అయితే ఏదైనా విద్యాసంస్థలో నడిపి పెద్ద స్థాయిలో మినిస్టర్ నారాయణ ఎంతోమంది విద్యావంతులు తయారు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే నగరంలో కూడా మంచి వ్యక్తుల్ని చదువుకున్న వాళ్ళని డివిజన్లో తీసుకుని వచ్చి ప్రజలకు సేవ చేసే వాళ్ళని పెడితే బాగుంటుందని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంకనైనా కూడా మినిస్టర్ నారాయణ పూర్తి స్థాయిలో చర్యలు ఏదైతే వేమిరెడ్డి బ్రదర్స్ మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దీని వెనకాల ఎవరున్నారు, ఈ ఇసుక మాఫియా వెనకాల ఎవరున్నారు, అసలు ఈ ప్యాకాట లేకపోతే వడ్డీ వ్యాపారస్తులు తీసుకొచ్చి డివిజన్లలో ఆఫీసులు ఓపెన్ చేయడం ఏంటనేది కూడా విచారించి ఏ డివిజన్లో ఈ విధంగా జరుగుతుందని కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేది కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న పెద్ద వాదన. దీనిపైన ఆయన ఏదైనా మినిస్టర్ నారాయణ దృష్టికి తీసుకోమని కూడా మమ్మల్ని చాలామంది అడిగారు. కాబట్టి ఈరోజు మన 9 టీవీ ప్రత్యేకంగా ఒక అడుగు ముందుకేసి డివిజన్లో జరుగుతున్న ఏదైతే అన్యాయాలపైన లేకపోతే నాయకులపైన విచారణ చేపించి ఎవరో చేస్తున్నారు ఏంటి అనేది కూడా చేస్తే బాగుంటుంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఈ వాయిస్ పైన కూడా ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులు చిన్న నాయకుల మీద పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికన్నా పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని ముందుకు పోతే చాలా బాగుంటుంది అనేది కూడా వస్తున్న వాదన. ఎవరైనా నగరంలో ఇసుక మాఫియా లేకపోతే మట్టి మాఫియా
అసాంఘిక కార్యక్రమాలు పాల్పడినా తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ అయినా కఠినంగా మేము శిక్షిస్తాం అని చెప్పిన మినిస్టర్ నారాయణ ఈరోజు వేమిరెడ్డి బ్రదర్స్ చేస్తున్న అక్రమాలపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్న వాదన. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో రమణారెడ్డి, 9 టీవీ నెల్లూరు ఆఫీస్ నుంచి.